హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బావున్నారా? మీరంతా బావుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. పిల్లలనైతే స్కూలుకి రెడీ చేసి పంపించేశానండి. వాళ్ళకి వంట పని, అలాగే మరి టిఫిన్స్ ఇవన్నీ కూడా అయిపోయాయి. మరి వాళ్ళెళ్ళిన తర్వాత మిగిలిన పనులన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ మరి నేనైతే మరి మీతో మాట్లాడతాను. మరి అన్ని పనులు మరి ఒక్కో రోజైతే వీడియో తీయడం అయితే కుదరదండి. మరి హెల్త్ ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు కదండీ! చేసుకోలేని పరిస్థితి ఉంటది ఒక్కోసారి. అయినా తప్పదు మరి చేసుకోక. ఇంకా మరి గిన్నెలైతే తోమేశానండి. అరుగు మీద పెట్టుకున్నాను. బయటైతే చాలా మబ్బుగా ఉన్నట్టుంది. అందుకే పైనే పెట్టేశాను. ఇంకా మరి ఉల్లిపాయలొచ్చినియండి. ఆటో అబ్బాయి దగ్గర తీసుకున్నాను. 3 కేజీలు రూ. 100 మరి ఎలా ఉన్నాయో ఏంటోనని వదినతోనైతే పోయిపించుకున్నాను గానీ, బానే ఉన్నాయి. 1, 2 పోయినా గానీ. తోమడాలు, తుడవడాలు అన్నీ అయిపోయాయండి. ఇల్లంతా సర్దేసుకున్నాను. ఇంకా ఏవో చిన్న చిన్న పనులు మరి వంట చేసుకుంటూ మీతో మాట్లాడతాను. నేను ఏ విషయం గురించి మాట్లాడినా గానీ, అది నాకు సంబంధించింది అయితేనే మాట్లాడతానండి. అందులో నేను లేకుండా అయితే ఆ మాట అసలు నా నోటి వెంట రాదు. అది నిజంగానే నాకు జరిగింది. నా జీవితంలో నేను చేసేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. మనుషులం కాబట్టి ఒక్కోసారయితే నవ్వొస్తుందండి. ఒక్కోసారి ఏడుపొస్తుంది సిట్యుయేషన్‌ని బట్టి. అలాగే మరి ఒక్కోసారయితే కోపమొస్తుంది. ఒక్కోసారి మరి ఆవేశమొస్తుంది. ఒక్కోసారయితే మరి ఇంకా ఏవేవో ఉంటాయండి. మరి హ్యూమన్ బాడీలో మరి అనేక రకాల కళలుంటాయి మనలోను. అవి ఎప్పుడు బయటపడతాయంటే సందర్భానుసారంగా మనలో నుంచి అవి మనకు తెలియకుండానే వచ్చేస్తాయండి. కోపం రావచ్చు, నవ్వొచ్చే టైంలో నవ్వు రావచ్చు, బాధొచ్చే టైంలో ఏడుస్తాం గూడా. మరి దానికి ఏం చేయగలమండి? మనం బాడీ ఎలా రియాక్ట్ అవుతే అలానే రియాక్ట్ అవుతాము. మరి ఒక్కొక్కసారయితే కొన్ని కొన్ని విషయాల్లో మరి మనకు కోపం రావచ్చు. ఎదుటివారి మీద చాలా కోపమొస్తుంది. పట్టరాని కోపమొస్తుందండి. కొడితే దవడ పగిలిపోద్దనిపించేలా వస్తుంది కోపం. మరేం చేస్తాం? అవతల వాళ్ళనేమో మనం కొట్టలేని పరిస్థితి కదా! మరి నోరైతే మరి వెంటనే లేచిపోద్ది. చెయ్యి ఎలాగో వెళ్ళలేదు కాబట్టి నోరుతోనే పని జెప్తాము. అరిచేస్తాం గట్టిగా కేకలు వేసేస్తాము. ఇలాంటి పరిస్థితి మనకి కోపమొచ్చినప్పుడు మాత్రమే జరుగుద్దండి. కోపం రాకపోతే మనమైతే ఇలా చేయలేం గదా! కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే మనల్ని ఎవరైనా విసిగించినా, ఎవరైనా ఏదైనా అడిగినా మరి వెంటనే మరి వాళ్ళకొకసారి, 2 సార్లు చెప్తాము. మూడోసారి చెప్పాలంటే మరి అంత ఎత్తున లెగిసైతే ఎన్ని సార్లు చెప్పాలి అని అయితే మరి తిట్టుకుంటాము. ఒక్కొక్కసారయితే మన ప్రమేయం ఏమీ లేకుండానే మన మీద ఎన్నో మాటలొచ్చి పడుతూ ఉంటాయండి. ఎన్నో అరుపులు, కేకలు, పబ్బులు ఎన్నో వస్తూ ఉంటాయండి. అది మన వాళ్ళవ్వచ్చు, బయట వాళ్ళవ్వచ్చు. ఇంట్లో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వం గానీ, బయట వాళ్ళ వరకు వెళ్ళిపోతున్నారేంటి అని అనుకుంటున్నారా? ఏవండీ ఎందుకు ఇవ్వకూడదండి అవకాశం? మన వాళ్ళే కదా! బయట వాళ్ళంటే ఎలాగో మనం ఊరుకోము. మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఏదైనా అన్నప్పుడు కూడా ఎందుకండి అంత ఎత్తున లేచేసి మరి అరిచేసి మరి ఆయాసపడిపోయి అసలు మనలో ఉన్న ఉగ్ర రూపాలన్నీ కూడా అప్పుడే వచ్చేస్తాయండి. అసలు మనల్ని అప్పుడు ఆ టైంలో చూస్తే ఎలా ఉంటామంటే ఎక్కడా లేని కళలన్నీ కూడా మన ముఖంలోనే కనిపిస్తూ ఉంటాయండి. అవేమైనా పోనీ చూడడానికి అందంగా ఉండే కళలా? చాలా భయంకరమైన రూపం అయితే మనకొచ్చేస్తది. నార్మల్‌గా చూస్తే మనం ఎంత బావుంటామో, కానీ కోపంలో మరి మన ముఖం ఎంత క్రూరంగా తయారైపోద్దండి. వాళ్ళే కదా! ఒక మాటంటే ఏమైనా మనం అరిగిపోతామా? కరిగిపోతామా? లేదంటే దెబ్బలేమైనా వచ్చి తగిలేస్తాయా ఏంటండి బాబు! మాటే కదండీ! అనుకున్నంత సేపు అనుకుంటారు. తర్వాత మళ్ళీ నార్మల్‌గానే ఉంటారు. ఈలోపు మనం ఆవేశపడిపోయామనుకోండి, ఇంక ఇంట్లో ఉండేవాళ్ళందరూ బయటకి పారిపోవాల్సిందేనండి. ఇంకా 2 సైడ్ నుంచి మరి ఫైటింగ్ జరిగిపోతూ ఉంటది. మాటతో పోయేదాన్ని ఫైటింగ్‌ల వరకు ఎందుకండి? అదంతా కూడా మాట వల్లే కదా! తిరిగి మనం రిప్లై ఇవ్వడం వల్లే కదా! ఇంకా హెచ్చయిపోద్ది. అదేదో మనం రిప్లై ఇవ్వకుండా మౌనంగా ఉన్నామనుకోండి, కాసేపటికి అదే సద్దుమణుగుద్ది. నేనెన్నన్నా వీళ్ళు ఇలాగే ఉంటారు కాబట్టి వీళ్ళని అనవసరమనైతే మరి వాళ్ళే తగ్గిపోతారు. ఇవన్నీ కూడా వినడానికి బాగానే ఉంటాయి. చెప్పడానికి కూడా బావుంటాయి. కానీ పాటించడానికే చాలా కష్టమండి. ఎందుకంటే మరి మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేం కదా! అసలు మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు మన పిల్లల్ని, మన ఇంటిని మనం ఎలా కంట్రోల్ చేస్తామండి? ఒకసారి ఆలోచించారా? వాళ్ళు ఏదో ఒక మాట అంటారు. మనమేమో 2 మాటలు అంటాం. వాళ్ళు 3 అంటే మనం 5 అంటాం. అలాగా రెట్టింపు అయిపోతామే తప్ప అసలు తగ్గుముఖం అన్నదే ఉండదండి. మాటల విషయాల్లో అసలు రాజీ పడలేము. మన మీద ఒక్క మాట కూడా ఉంచుకోలేమండి. అనేవాళ్ళు ఎవరంటారండి? మన ఇంట్లో వాళ్ళే అంటారు. మరి ఇంకా మరి పర్టిక్యులర్‌గా చెప్పాలంటే నేను చెప్పలేను గానీ, మరి వాళ్ళు అనేటప్పుడు మరి మనం కాస్తంత ఓపికగా ఉన్నామనుకోండి, మాటలు బాధ కలిగించొచ్చు. కానీ కాసేపు ఆగితే అంతా కూడా సద్దుమణిగిపోద్ది.
నన్ను అంటున్నారు కాబట్టి నేను ఇంకొక మాట అని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అయితే నేను ఎప్పుడూ అనుకోనండి. అలాగని మా వాళ్ళు నన్ను కూడా ఇబ్బంది పెట్టే మాటలు కూడా అనలేదు. ఏదైనా మనం తెలుసో తెలియకో మరి ఏమన్నా కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేకులు జరిగినప్పుడైతే కొన్ని కొన్ని మాటలైతే వచ్చి పడిపోతాయి మీదకి. అంటే అప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటేనే గాని అసలు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది సాధ్యం కాని పనండి. కానీ నేను నన్నన్నప్పుడు నేను వాళ్ళకి తిరిగి అలాంటి మాటలే ఎదురు చెప్పి అయితే వాళ్ళని బాధ పెట్టాలని అస్సలు అనుకోనండి. అది నా వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. అందరితోనూ నా బిహేవియర్ ఒకే విధంగా ఉంటదండి. మా వాళ్ళతో ఒక విధంగా, బయట వాళ్ళతో మరొక విధంగా అయితే నేను ఉండను. మా వాళ్ళని ఎంత గౌరవిస్తానో, బయట వాళ్ళని కూడా అంతే గౌరవిస్తాను. ఎదుటివారన్న మాటలు నాకు ఎంత బాధను మిగిల్చినా గానండి, తిరిగి నేను వాళ్ళకి అదే బాధని ఇవ్వాలని ఎప్పుడూ అనుకోనసలు. ఆ బాధేదో నాలోనే ఉంచుకుంటాను గానీ, వాళ్ళని కూడా అదే విధంగా బాధ పెట్టేసి, వాళ్ళతో బాంధవ్యాన్నయితే నేను పోగొట్టుకోవాలని ఎప్పుడూ అనుకోనండి. మాటే గదా! మాట వల్ల మనం బాంధవ్యాలని, బంధాలని ఎందుకు పోగొట్టుకోవాలనైతే ఆలోచిస్తాను. ఫ్యామిలీలోకొచ్చయితే చాలా సంవత్సరాలవుతుందండి. కానీ, ఆ మాటయితే ఈరోజే వస్తుంది మన మధ్యలోకి. కానీ, ఈ మాటకి వాల్యూ ఇస్తాం గానీ, ఎప్పటినుంచో ఉన్న బంధాలకైతే వాల్యూ ఇవ్వలేం కదా! కానీ, నేనైతే ఎప్పటినుంచో ఉన్న బంధాలకే వాల్యూ ఇస్తానండి. అప్పటికప్పుడొచ్చే ఆ మాటని తీసి అవతల పడేస్తాను. ఊరికనే వచ్చే మాటలు కాబట్టి ఏదో నోటితో అలా అనేస్తే పోతుందనుకుంటారు గానండి, నేనైతే అలా నోటితో అనేసి మళ్ళీ వాళ్ళ మొఖం చూడాలంటే నా వల్ల కాదండి. ఇప్పటి వరకునైతే అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఇక మీదట కూడా రాకూడదనే కోరుకుంటున్నాను దేవుడిని. ఏదేమైనా అవతల వాళ్ళ మాటలతో నేను ఇబ్బంది పడ్డాను కదా అని తిరిగైతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికైతే చూడనండి. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉంటాను. నా వ్యక్తిత్వం అయితే ఇంతేనండి.